హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మిరాని. మనతో ఒక క్యూట్ అండ్ చాలా స్వీట్ రీతు చౌదరి ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది, ఎలా ఉంది ఏంటి అని తెలుస్తున్నాం. హాయ్ రీతు. హాయ్. ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్. అండ్ అలాగే ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది, ఎలా ఉంది అవుట్ఫిట్స్ అన్నీ? అవుట్ఫిట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఒకే రూఫ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి కదా, అలా మనకి 28, 29, 30th సూత్ర వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం ఇట్స్ వెరీ నైస్. అండ్ అంతేకాకుండా యాక్సెసరీస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లాత్ టెక్స్టైల్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ అండ్ ఆల్ దట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ నైస్ అన్నీ చూడటం. అండ్ క్లాత్ నిజంగా బాగుంది. ఈ సమ్మర్కి కాటన్ క్లాత్ది కొన్ని అవుట్ఫిట్స్ నేను చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను కూడా కొనుక్కొని. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మై ఫేవరెట్ ఈజ్ ఆల్ టైమ్ బ్లాక్ అండ్ వైట్. అండ్ అవుట్ఫిట్ ఏంటి? అవుట్ఫిట్ ఐ లవ్ శారీస్. అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హాట్ ఇన్ శారీస్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ అలాగే దావత్ రన్ అవుతుంది కదా, దావత్ గురించి కాంట్రవర్సీ కూడా వస్తుంది, జస్ట్ డబుల్ మీనింగ్ అని. సో ఏంటి అది అంత డీప్గా వెళ్ళి కన్వర్జేషన్స్కి? అంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చకి కనిపించినట్టు ఇప్పుడు అంటే మనం అడిగింది ఒకలాగా అయితే మనకు అంటే వినేవాళ్ళు ఎవరికి ఎలా అనిపిస్తే అలా అనిపిస్తుంది. అండ్ డబుల్ మీనింగ్ అని అంటే ప్రతిదానికి డబుల్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి అలా. అండ్ సీజన్స్ వస్తూ ఉంటాయా? సీజన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ సీజన్ అయిపోవడానికి వచ్చింది అండ్ డెఫినెట్లీ ఇంకొకటి కూడా దే ఆర్ ప్లానింగ్. సో ఇది అయిపోతుందో ఇంకా కన్ఫర్మ్గా లేదు, బట్ పక్కా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేబీ చేంజ్ చేసి ఏమన్నా. దావత్లో మెయిన్ హైలైట్ అయింది నవదీప్తో చేసింది. సో నవదీప్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది? నవదీప్ నాకు అంతకుముందు అస్సలు తెలీదు, ఓన్లీ దావత్కి వచ్చిన తర్వాతే తెలుసు. అండ్ దట్ ఈజ్ సపోజ్ టు బీ అంటే అంతకుముందు ఆషు చేసింది అండ్ హర్యానా చేసింది సేమ్ షో. సో ఫస్ట్ ఎపిసోడ్ నవదీప్ది ఉండే అండ్ ఇట్ గాట్ క్యాన్సిల్. నాకు నవదీప్ మీద చాలా కోపం వచ్చింది, బికాజ్ నవదీప్ ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటాడు అండ్ ఎపిసోడ్ బాగా వస్తుంది అనే ఫీల్లో ఉన్నాను నేను. కానీ నవదీప్ హ్యాండ్ ఇచ్చే వరకు ఆ రోజు ఫుల్ తిట్టుకున్నాను, బట్ తర్వాత ఎప్పుడో వచ్చాడు అండ్ ఇట్ ఈస్ టూ మచ్ ఫన్. అండ్ నవదీప్కి ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్. అండ్ లవ్ మౌలి కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి అది సూపర్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాను, బికాజ్ హీ ఈస్ వెరీ పాజిటివ్ వైబ్ అండ్ వెరీ యాక్టివ్ నైస్ గై. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ అని అంటే ఇప్పుడు మా టీవీలో ఒక కొత్త షో స్టార్ట్ అవుతుంది అండ్ అది కాకుండా ఇంకో 2 షోస్ ఉన్నాయి అండ్ 1 మూవీ. అది నేను మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాతే చెప్పగలను, ముందు చెప్తే కొన్నిసార్లు అవ్వవు అందుకు. అండ్ జబర్దస్త్లో ఎక్కువ కనిపించట్లేదు ఎందుకని? శ్రీదేవి జబర్దస్త్లో ఎక్కువ కనిపించకపోవడానికి హైపర్ ఆది గారే రీజన్. ఆయన లేకపోతే నేను జబర్దస్త్ ఇంకా చేసి ఐ డోంట్ ఫీల్, బికాజ్ ఆది ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ. ఆయన లేకుండా జబర్దస్త్ నాకు చూడాలి అని అనిపించదు, చెయ్యాలి అని అనిపించదు. సో అందుకే. అండ్ మీకు మెయిన్ బ్యాక్ బోన్ మీ ఫాదర్ అనే చెప్పొచ్చు. అండ్ మిస్ అయ్యి చాలా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. మదర్ ఎక్కడికి వెళ్ళినా తోడుగా వస్తున్నారు. సో అది ఎవరైనా ఫిల్ చేయడానికి ఎలా ఉంది అసలు? అంటే డాడీని ఎవరు అయితే రీప్లేస్ చేయలేరు, ఆ స్పేస్ని ఎవరు ఫిల్ చేయలేరు. బట్ మమ్మీ అంతకు ముందు నుంచే నా షూట్స్కి వచ్చేది, డాడీ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే ఐఎమ్ ట్రయింగ్ టు, అంతకుముందు మా నాన్న చనిపోయిన 1 year వరకు ఉన్న రీతుకి ఇప్పటికీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజ్. సో ఇప్పుడు నేను ఇంకెక్కువ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ ఓకే, నేను మా డాడీ ఎలా చెప్పాలి అంటే ఫస్ట్లో ఆయన చనిపోయినప్పుడు నేను ఏమనుకున్నానంటే దేవుడిని తిట్టుకోవటం అండ్ ఆల్ దట్, లైక్ ఎవరైతే ఎలా ఫీల్ అవుతారో అలానే. లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉండి నేను సంపాదించుకొని నేను మా ఫ్యామిలీని ఉండే సిచ్యువేషన్ దాకా మా నాన్న నాతో ఉండి నన్ను ఎంత స్ట్రాంగ్గా పెంచి ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉండక వాళ్ళు ఎలా అయిపోతే వాళ్ళ లైఫ్స్ చాలా దారుణంగా అయిపోతాయి. బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ అంతే. విష్ణుప్రియ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఆ రిలేషన్ ఎలా? విష్ణుప్రియ ఈజ్ మై సోల్ సిస్టర్. ఇంకా అంతే, అంటే ఆమె అంటే నాకు ఇష్టం. ఎలా ఇంకా అంటే ఒక డాడీ మా డాడీ ఎంత కంఫర్టబుల్ జోన్ ఇచ్చాడో నాకు. నేను మా ఇంట్లో చెప్పుకోనివి లేకపోతే మా డాడీకి ఎక్కువ చెప్పేదాన్ని. సో ఇప్పుడు మా డాడీ లేకున్నప్పుడు నేను ఏదైనా కూడా ఫస్ట్ విష్ణుకి కాల్ చేసి ఐ విల్ షేర్ విత్ హర్. షీ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ ఫ్రెండ్ అండ్ షీ ఈజ్ మై అంతే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ రీతు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.